ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి బాబాకు తన భక్తులంటే ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యం అని చెప్పడానికి మన జీవితాల్లో జరిగినటువంటి అనేక లీలలు అందుకు నిదర్శనం. ఎందుకంటే బాబా తల్లి కంటే కూడా ఎక్కువనైనటువంటి ప్రేమను తన భక్తులపైన చూపెడుతూ ఉంటారు. అంతేకాదు, తన భక్తుడు అడిగేటువంటిది కొన్ని సందర్భాల్లో అసంబద్ధమైనదైనప్పటికీ కూడా ఆ భక్తుణ్ణి సంతోషపెట్టడానికి కొన్ని అసంబద్ధమైనటువంటి కోరికలను కూడా బాబా తీరుస్తూ ఉంటాడు. మనల్ని బాబా ఒక పసిపిల్లవాడిగా చూస్తాడు. అందుకని కొన్ని సందర్భాల్లో మనం పట్టేటువంటి మంకు పట్టును కూడా ఆయన తీరుస్తాడు. 6వ తరగతి చదివేటువంటి ఒక అమ్మాయి ఉదయాన్నే బాబాను ఒక ప్రార్థన చేసింది. ఏంటంటే, ఆ రోజు సైన్స్ హోంవర్క్ చేయలేదు. బాబా వద్దకు వెళ్ళి వినయంగా, బాబా సైన్స్ హోంవర్క్ చేయలేదు, ఈరోజు సైన్స్ మిస్ వస్తే మాత్రము నన్ను వీపు విమానం మూత మోగిస్తుంది, ఈరోజు సైన్స్ మిస్ రాకుండా చూడు బాబా, ఈ ఒక్క పని చేసి పెట్టు బాబా అంటు. విచిత్రం ఏమిటంటే, ఆ రోజు ఆవిడకు విపరీతమైనటువంటి జ్వరం రావడంతో స్కూల్కు తను సెలవు పెడుతుంది. ఈ పిల్లకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఆనందంతో పాటు బాబా నా మాట విన్నాడు అనేటువంటి ఒక సంతోషం, ఆనందం, బాబా ఎప్పుడూ కూడా తన మాట వింటాడనేటువంటి ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది. నిజంగా అది అసంబద్ధమైనటువంటి కోరికే. కానీ బాబా కొన్ని అసంబద్ధమైనటువంటి కోరికలను తీర్చినా సరే వాటిని మరలా తీర్చకుండా ఏ విధంగా ఎంత గొప్ప అనుభవం, చిన్న పిల్లకు కూడా అర్థమయ్యేలాగా ఎంత అద్భుతమైనటువంటి బోధ చేస్తారో చూడండి. మరుసటి రోజు రాత్రి బాబా ఆ చిన్నారి స్వప్నంలో దర్శనమిస్తాడు. ఏ రూపంలో దర్శనమిస్తాడంటే, వారి యొక్క మిస్ తండ్రి రూపంలో దర్శనమిస్తాడు. సైన్స్ మిస్ తండ్రి రూపంలో. ఆ పాపను అడుగుతాడు, నువ్వు భగవంతుణ్ణి ప్రార్థించడం వల్ల నా కూతురికి జ్వరం వచ్చింది, తద్వారా తను ఇబ్బంది పడ్డది. సరే, అనేక రోజులుగా సెలవు పెట్టి ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలనుకుంది. జ్వరం వంకన నిన్నంతా కూడా విశ్రాంతి తీసుకుంది. కాకపోతే నువ్వు అడిగినటువంటిది అసంబద్ధమైనటువంటి కోరిక. భగవంతుణ్ణి, ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి కోరిక అడగకూడదు. ఇక్కడ భగవంతుడు న్యాయాన్ని చూశాడు. ఒకవైపు నువ్వు హోంవర్క్ చేయకపోవడం వల్ల నీకు ఇబ్బంది కలగకుండా నీ మిస్కు జ్వరం ఇచ్చాడు. అదేవిధంగా అనేక రోజులుగా అలసిపోయినటువంటి నా కూతురికి కూడా విశ్రాంతి దొరికింది. బాబా సమన్యాయమే చేశాడు. కాబట్టి ఇకపైన ఇటువంటి కోరికలు కోరకు అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆ చిన్నారికి మనసులో బాగా నాటుకుంటుంది. ఎప్పుడూ కూడా ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి కోరికలు నేను బాబాను కోరకూడదు అనేటువంటి స్థిర నిర్ణయానికి వస్తుంది. అంటే బాబా మనకు సంబంధించి ఒక అసంబద్ధమైనటువంటి కోరికను తీర్చాడు అని అంటే ఖచ్చితంగా దానికి ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మనకు నేర్పిస్తాడు. ఇక్కడ మనము బాబా యొక్క మాతృప్రేమను మనం అర్థం చేసుకోవాలి. తల్లి బిడ్డ కోసము దేన్నైనా ఇస్తుంది. అది ఎక్కడ ఉన్నా సరే తన బిడ్డకు అమర్చాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఒక పార్కు వెళ్ళినప్పుడు ఒక పిల్లవాడు ఖరీదైనటువంటి బంతితో ఆడుకుంటూ ఉంటే తన కొడుకు ఆ బంతి వైపు దీనంగా చూస్తూ ఉంటే తల్లి మనస్సు గాయమవుతుంది. అప్పుడు తల్లి ఏదో ఒకటి చేసి, అప్పుడు కొనడానికి డబ్బు లేకపోయినా ఇంకోటి లేకపోయినా తన అవసరాన్ని కాదని బిడ్డకు ఆ బంతిని కొని తెచ్చిస్తుంది. బాబా కూడా అంతే. మనము చిన్నబోవడము, మనము ఏదో లేదని బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా ఒక తల్లి మాదిరిగా బాబా మనల్ని ఆదరిస్తాడు, మన అవసరాలను తీరుస్తూ ఉంటాడు. దీనికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి అభంగాన్ని భజనమాలలో సావిత్రిబాయి టెండూల్కర్ రాస్తారు. 225వ అభంగము, తల్లికి సంతానం ఎంతమంది అయినా ప్రేమ సమానం, బిడ్డ అజ్ఞాని అయినా వానిపై ప్రేమ స్థిరం, బిడ్డల ఆటపాటలు చూసి ఉప్పొంగును మాతృహృదయం, సద్గురు ప్రేమ తల్లి కంటే శ్రేష్టం, ఆయనకు లేదు భేదభావం, ఓ సాయిమాత సదా కురిపించు మాపై నీ కరుణామృతం. ఈ అక్షరాలను మన జీవితంలో ప్రతి సందర్భంలో కూడా మనము అనుభవిస్తూ ఉంటాం. ఎందుకంటే తన బిడ్డ ఏదైనా కోరితే దాన్ని ఇవ్వడానికి ఎంతగా తప్పించిపోతారో బాబా.
ఇక్కడ ఒక మాట ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే, తల్లికి సంతానం ఎంతమంది అయినా సరే ప్రేమ సమానం. ఈరోజు బాబా దగ్గరికి అనేక మంది మనం చేరుతూ ఉన్నాం. ఒకరి పట్ల ఎక్కువ ప్రేమ, మరొకరి పట్ల తక్కువ ప్రేమ, ఒకరి పట్ల ఎక్కువ అభిమానం ఎప్పుడూ ఉండవు బాబాకు. అందరి పట్ల కూడా ఒకే రకమైనటువంటి అభిమానాన్ని, ఒకే రకమైనటువంటి ప్రేమను ఆయన కలిగి ఉంటారు. కొన్ని కోట్ల మంది, వందల కోట్ల మంది, భవిష్యత్తులో వేల కోట్ల మంది ఆయన యొక్క చరణాలను స్పృశించినా సరే ఆయన ప్రేమలో తేడా ఉండదు. అంతేకాదు, అజ్ఞాని అయినటువంటి వారిపైన కూడా వారి ప్రేమ స్థిరంగా ఉంటుంది. మనము బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత బాబా మేలి రకం వాళ్ళను, నాసి రకం వాళ్ళను, జ్ఞానులను, అజ్ఞానులను వేరు చేయడు. అందరినీ ఒకే చోట చేరుస్తాడు. అందరినీ సమానంగా చూస్తాడు. అజ్ఞానంతో ఉన్నటువంటి మనల్ని కూడా బాబా ఏ విధంగా ఆదరిస్తాడు, తన ఒడిలోకి తెచ్చుకొని మనల్ని జ్ఞాన సంపన్నుని ఏ విధంగా చేస్తారనడానికి ఈరోజు మన జీవితాలు ఒక నిదర్శనం కదా. ఈరోజు మనము యాక్సెప్టెన్సీ అనేటువంటిది సర్వసాధారణంగా రాదు. కానీ బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత ఏది జరిగినా సరే అది మన మంచికే అనేటువంటి యాక్సెప్టెన్సీ ఎంత గొప్పదంటే, ఈరోజు ఉదయము ఒక మెసేజ్ చూశాను. ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది. ఎన్ని కష్టాలంటే తను, తన చెల్లి, తన తమ్ముడు అందరూ కూడా పుట్టెడు కష్టాల్లో ఉన్నాడు. ఆఖరికి పాలమ్ముకొని 4 గేదెలను పెట్టుకొని పాలమ్ముకుందామనేటువంటి పరిస్థితి వస్తే ఆఖరికి ఆ గేదెలు కూడా తప్పిపోయాయి. ఇంతకంటే కష్టం ఇంకోటి ఉండదు కదా. అప్పుడు అమ్మాయికి చెప్పినటువంటి విషయం ఒకటే, అమ్మా కష్టానికి ఇది పరాకాష్ట. ఇంత కష్టంలో కూడా నువ్వు బాబాను గుర్తుపెట్టుకున్నావంటే, ఇంకా బాబా నిన్ను గట్టెక్కిస్తారనేటువంటి విశ్వాసం నీకు ఉందంటే నువ్వు బాబా పెట్టినటువంటి పరీక్షల్లో గెలిచినట్టే. ఎందుకనంటే ఎవరైతే సహనంతో ఉంటారో, ఓర్పుతో ఉంటారో వారి యొక్క కష్టాలను ఖచ్చితంగా బాబా గట్టెక్కిస్తాడు. ఎందుకంటే బాబా యొక్క ప్రేమ తల్లి ప్రేమ కంటే శ్రేష్టమైనటువంటిది. తల్లి కూడా బిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడు తల్లి మనసు ఊరుకోదు, ఏదో ఒక ఉపాయాన్ని చేస్తూ ఉంటుంది. ఏదో రకంగా బిడ్డకు మేలు చేయాలని, బిడ్డను ఆపదలో నుంచి బయటపడేయాలని చూస్తూనే ఉంటుంది. ఆ విధంగా బాబా కూడా మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి రోజుల్లోకి మనల్ని ప్రవేశపెట్టడానికి ఆయన చేసేటువంటి ఉపాయం, కష్టమనేటువంటి మబ్బులు తొలగిపోయిన తర్వాత అంతా వెలుతురే ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ స్థిరమైనటువంటి ధైర్యంతో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఈరోజు బాబా మార్గంలో కొన్ని లక్షల మంది. అందుకనే బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకు ధైర్యం ఎక్కువ, విశ్వాసం ఎక్కువ. ప్రపంచంలో దేనినైనా మనము డబ్బుతో కొనగలుగుతాం, కానీ విశ్వాసాన్ని, ధైర్యాన్ని మనము కొనలేం. కేవలం ఆయన యొక్క రూపమే అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని, ధైర్యాన్ని మనకిస్తుంది. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో బాబాను మనము విసిగించం. ఈరోజు బాబాను చేరినటువంటి వాళ్ళల్లో 50-60% మంది బాబాను విసిగిస్తూ ఉంటాం. ఎందుకు విసిగిస్తాం? అది మన యొక్క అనాలోచిత విధానం. అంటే బాబా విసిగిస్తేనే, ప్రతీది కోరితేనే ఇస్తారనేటువంటి భావనలో మనం ఉంటాం. ఇందులో నుంచి మనం బయటపడాలి. అంతో కొంత పశ్చాత్తాపం అనేటువంటిది మనకు ఉండాలి. ఆ ఉన్నప్పుడే బాబా పైన మనకు అసలైనటువంటి ప్రేమ కలుగుతుంది. ఇక్కడ సావిత్రిబాయి టెండూల్కర్ 260వ భంగంలో ఇదే విషయాన్ని రాస్తారు. స్వామి, అనాలోచితంగా ఏదో ఒకటి ఇవ్వమని దేవుణ్ణి విసిగిస్తున్నాను. నా మదిలో ఆలోచనలు రాగానే సిగ్గుతో బాధపడుతున్నాను. కానీ దేవా, నీ మనసెంత స్వచ్ఛమో కదా, అన్నార్తుల ఆకలి తీర్చే ఆదినారాయణుడు నీవే కదా. ఈరోజు మనందరము కూడా చాలా అనాలోచితంగా భగవంతుణ్ణి మనము అడుగుతూ ఉంటాం. తర్వాత ఎప్పుడో ఒకసారి మనకే సిగ్గు వేసేటువంటి పరిస్థితి వస్తుంది. నేను భగవంతుణ్ణి అడిగింది ఇదా అని చెప్పి. అంతేకాదు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అనాలోచితమైనటువంటి వాటిని కోరితే మనకు దక్కనటువంటి దాన్ని ఏదో రకంగా దక్కించుకోవాలంటే భగవంతుడు అందుకు కావలసినటువంటి శిక్ష కూడా తర్వాత సిద్ధం చేస్తారనేటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక గ్రామంలో భార్యాభర్తలు ఉన్నారు. సంతానం లేదు, ఏళ్ళు గడుస్తున్న సంతానం కలగట్లేదు. అప్పుడు భార్యకు ఊర్లో ఉన్నటువంటి ఒక మంత్రగాడు చెప్తాడు,
ఏంటంటే నీకు సంతానం కలగాలంటే ఒక పసిబిడ్డను బలి ఇచ్చి ఆ రక్తంతో నువ్వు స్నానం చేస్తే నీకు సంతానం కలుగుతుందని చెప్పి రాత్రి పడుకున్నటువంటి సమయంలో భర్తకు చెప్తుంది. ఈ విధంగా చేస్తే సంతానం కలుగుతుందట. అంటే భర్త అంటాడు, మహాపాపము, భగవంతుడు క్షమించడు మనల్ని, అటువంటి పని చేయవద్దు. పుత్రుడు సంతానం లేకపోని అదేమీ ఇబ్బంది కాదు, నాకు లేని ఇబ్బంది నీకెందుకు, కాబట్టి ఇటువంటి చర్యలు మనం చేయొద్దు అని అంటారు. కొన్ని రోజుల తర్వాత భార్య గర్భవతి అవుతుంది, ప్రసవిస్తుంది. పండంటి బిడ్డ పుడతాడు. ఆ బిడ్డను చూసి భార్యతో అంటాడు, చూసావా, ఓపిక పడితే భగవంతుడు ఎంత గొప్ప వరాన్ని ఇస్తాడో, నువ్వు ఓపిక పట్టావు కాబట్టి ఇంత గొప్ప బిడ్డనిచ్చాడు, నువ్వే దుశ్చర్యకు పాల్పడి ఉంటే ఈ బిడ్డ వచ్చేవారా అని అంటారు. అప్పుడు భార్య చెప్తుంది, ఈ బిడ్డ ఊరికనే రాలేదు అని అంటుంది. వెంటనే భయమేస్తుంది, తన భార్య ఏమో చేసేసిందని చెప్పి. అప్పుడు రెట్టించి అడిగితే చెప్తుంది, మన పక్కింటి అమ్మాయి ఇటీవల కాలంలో మరణించింది కదా, ఆమె సహజ మరణం కాదు, నేనే చంపి రక్తంతో స్నానం చేశాను, అందుకనే బిడ్డ పుట్టింది అని అంటారు. ఆ వ్యక్తికి భగవంతునిపైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వస్తుంది, మనస్సు చంచలమైపోతుంది. భగవంతుడా, ఇటువంటి నీతిమాలినటువంటి పనులకు నీ అనుగ్రహం ఉందా? ఎందుకంటే లోకంలో ఏది జరిగినా నీ అనుగ్రహం ప్రకారమే జరుగుతుంది కదా, ఇతర బిడ్డల యొక్క రక్తం ధారపోస్తే పుట్టినటువంటి బిడ్డను నేనేం చేసుకోవాలని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు తప్పు చేసినటువంటి వారికి శిక్షను ఇస్తానంటావు బాబా, మరి ఏ శిక్ష విధిస్తావు నాకు తెలియట్లేదు, శిక్ష విధించకపోగా బిడ్డను ఇచ్చావు అని చెప్పి మదన పడుతూ ఉంటాడు. తర్వాత కొద్ది కాలానికి మనసు స్థిమితపడి తన గ్రామానికి వస్తాడు. వచ్చేసరికి గ్రామం అంతా మారిపోతుంది, పెద్ద పెద్ద బంగ్లాలు వెలుస్తాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుతాడు, నా గృహం ఎక్కడుంది అని అంటే, నీ గృహం ఎక్కడుంది, నువ్వు ఊరి నుండి వెళ్ళినటువంటి 2 సంవత్సరాలకు తీవ్రమైనటువంటి భూకంపం వచ్చింది, ఆ భూకంపంలో నీ ఇల్లు కూలిపోయింది, నీ భార్యా బిడ్డలు కూడా చనిపోయారని అంటాడు. అప్పుడు అర్థమవుతుంది, భగవంతుడు ఇప్పటికిప్పుడు శిక్షించకపోవచ్చు కానీ ఖచ్చితంగా మనం చేసినటువంటి దానికి ఎప్పుడో ఒకప్పుడు శిక్ష తప్పదనేటువంటి విషయం అర్థమవుతుంది. ఈరోజు మనందరం కూడా సద్గురు పాదాలను ఆశ్రయించినటువంటి వాళ్ళందరము కూడా, బాబా నాకు అన్నీ ఇచ్చేసాడు, అన్నీ కావాలి అని చెప్పి మనం అడుగుతాం. కానీ మనం ఏదైతే అసంబద్ధమైనటువంటి దాన్ని కోరుకుంటామో దాని యొక్క పర్యవసానాన్ని మనం ఖచ్చితంగా అనుభవించాల్సే ఉంటుందనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో మనము ఎవరికో ఉపకారం చేశామని మనం అనుకుంటాం. ఈవెన్ దేవునికి చేసినటువంటి సేవ నుంచి కూడా మనం ప్రతిఫలాన్ని ఆశిస్తాం. ఉపకారం చేసినప్పుడు ఎప్పుడూ కూడా మనం ప్రతిఫలాన్ని ఆశించకూడదు. మనం ఆశించేటువంటి ప్రతిఫలం ఎట్లా ఉంటుందంటే, నేను రూపాయి పెట్టాను కాబట్టి దేవుడికి నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఎప్పుడూ కూడా ఈ లావాదేవీల్లోనే మనము కొట్టుమిట్టాడతాం. కాబట్టి సద్భక్తుడు అనేటువంటి వారు ఎలా ఉండాలి, ఎలాంటి ఉపకారాన్ని మనం చేయాలనేటువంటి విషయాన్ని 266వ అభంగంలో అద్భుతంగా రాస్తారు. అవకాశం ఉంటే చేయి పరులకు ఉపకారం, తిరిగి ఆశించకు ప్రత్యుపకారం, అదే కలిగించును సంకటం, ఇదే నా ధర్మపత్ని ఉపదేశం, ఇదే సత్యం, ఈ మాటల ప్రకారం నడుచుకో సదా, అపసవ్య మార్గంలో నడిచిన నీ కాళ్ళే నిన్ను బాధించును కదా. ఇది సత్యం, దీన్ని అందరం మనం గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, మీకు ఒక జరిగినటువంటి వాస్తవ సంఘటన చెప్తాను. ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి మందిరం కడితే మందిరానికి కావలసినటువంటి వెండి వస్తువులను బహుమతిగా అందజేశాడు భగవంతునికి. అతడు వెండి వస్తువులు ఇచ్చారు కదా అని చెప్పి అందరూ గౌరవించేటువంటి వారు. ఒకరోజు ఉత్సవం జరుగుతూ ఉండగా తనను ఎవరూ గుర్తించలేరని, తనకు గౌరవం దక్కలేదని ఆ మందిరం వాళ్ళతోటి గొడవ పెట్టుకుంటాడు. గొడవ పెట్టుకొని, నేను ఎంతో విలువైనటువంటి వెండి సామాగ్రిని ఇచ్చాను, నాకు గౌరవం లేని చోట అవి ఉండకూడదు అని చెప్పి నా సామాన్ నాకు ఇప్పిమని చెప్పి తీసుకెళ్తాడు. అంటే నువ్వు చేసినటువంటి సేవ ఎవరికి, నీవు అవి ఇవ్వడం వల్ల ఏ పుణ్యాన్ని నువ్వు పొందావు అనేటువంటి దాన్ని మర్చిపోతాం. ఒక ఉపకారం చేసి దానికి మళ్ళా ప్రత్యుపకారం ఆశించడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. భగవంతుని వద్దనే మనం ఈ విధంగా ప్రవర్తిస్తున్నాం. ఇక పరులకు అసలు పరోపకారం చేసేటువంటి పని చాలామంది మనం మర్చిపోయాం కూడా.
ఏదో భగవంతుని పట్ల, సద్గురువు పట్ల కొంత భయమో భక్తో ఉండి భగవంతునికి పత్రమో పుష్పమో సమర్పిస్తే, ఒక పుష్పం సమర్పించి 10 పుష్పాలను మనం కోరుకుంటున్నాం, ₹1 సమర్పించి 100 రూపాయలను మనం కోరుకుంటున్నాం. ఇది వ్యాపారం అవుతుంది తప్ప భక్తి కాదు. బాబాకు మనకు పరస్పరమైనటువంటి ప్రేమబంధం అవగాహన అయితే తప్ప మనకి వ్యాపారాలను మనం మర్చిపోలేం. ప్రేమతో సమర్పించాలి ఏది ఇచ్చినా సరే. నీ తండ్రి నువ్వు చిన్న వయసులో ఉన్నప్పుడు నా కొడుక్కు ఎంత మేలైనటువంటి వస్త్రాలు ఇస్తే వాడు సంతోషపడతాడు అని చెప్పి మంచి వస్త్రాలను గుర్తిస్తాడు, అప్డేటెడ్ ఫ్యాషన్స్ దుస్తులను నీకు అందిస్తాడు. ఏం ఆశించి తండ్రి నీకు అందించాడు? నువ్వు తండ్రికి పెద్ద అయిన తర్వాత గ్యారంటీగా నువ్వు ఏదన్నా మళ్ళీ చూస్తావనా? కాదు కదా. అది పరస్పరమైనటువంటి ప్రేమబంధం కదా. బాబాతో కూడా మనకు పరస్పరమైనటువంటి ప్రేమబంధమే ఉండాలి. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, నేను పలానా వ్యక్తికి పలానా సహాయం చేశానండి, వాడు నాకేమీ చేయలేదండి. ఆశించి చేసేటువంటి దాన్ని పరోపకారం అనరు. పరోపకారంలో ఎటువంటి ప్రత్యుపకారం ఆశించకుండా చేస్తేనే నీకు పుణ్యాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. అంతే తప్ప ఇచ్చాము తీసుకున్నామంటే అది వడ్డీ వ్యాపారం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి భగవంతుడి విషయంలోనైనా సరే, మనం లోకుల విషయంలోనైనా సరే, ఎవరికైనా ఉపకారం చేస్తే మనం వాటి నుంచి ప్రత్యుపకారాన్ని అస్సలు ఆశించకూడదు. ఎందుకంటే భగవంతుడు ఎంత దయాస్వరూపుడు అంటే ఏమీ ఆశించకుండా మనకు ఉపకారం చేస్తూ ఉంటాడు. ఒక ఊరిలో చెరువుకు గండి పడుతుంది. గండి పడితే రాజు ఆదేశిస్తాడు, ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందులో భాగస్వాములై ఆ గండిని పూడ్చాలి, ఇసుక బస్తాలతో నింపండి అని అంటాడు. అందరూ కూడా శక్తివంతులు పోయి నింపుతూ ఉంటారు. ఆ ఊరిలో ఒక వృద్ధురాలు ఉంటుంది. ఆ వృద్ధురాలు మిఠాయిల వ్యాపారం చేసుకుంటూ పొట్టబోసుకుంటూ ఉంటుంది. కానీ ఆమెకు ఇసుక బస్తా మోసేటువంటి శక్తి లేదు. రాజాజ్ఞ ఒకవేళ ఉల్లంఘిస్తే పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. తన ఇంట్లోనే ఉంటుంది. అది గమనించినటువంటి ఈశ్వరుడు ఒక కూలీ రూపంలో తన ఇంటి ముందుకు వస్తాడు. వచ్చి, ఏమమ్మా అందరూ పనిచేస్తుంటే నువ్వేంది ఇక్కడ కూర్చున్నావు? నువ్వు కూడా వెళ్ళి నీ వంతు ఇసుక బస్తాలు వెయ్యి, లేకపోతే గండేలా బూడుతుంది, నీ భాగం ఎవరేస్తారు అని అంటాడు. అయ్యా నాకు శక్తి లేదు, నేనేమీ చేయలేనటువంటి దాన్ని నిస్సహాయురాలని అని అంటే, సరే నేను కూలీ పని చేస్తాను, నాకేదో కొంత ఇవ్వు, నేను నీ వంతు ఇసుక నేను అక్కడ పోస్తానని అంటాడు. నా దగ్గర ఇవ్వడానికి ఏ దమ్మీ లేదు, అసలు నా దగ్గర డబ్బే లేదు అని అంటే ఈశ్వరుడు అంటాడు, అమ్మా నిన్న నువ్వు చేసినటువంటి మిఠాయిలు అవి నిన్నటి అని చెప్పి ఎవరూ కొనకపోతే ఇంటికి తీసుకొచ్చావు చూసావా, ఆ మిఠాయిలు నాకు ఇవ్వమ్మా, నేను నీ వంతు పని చేస్తానని అంటాడు. వెంటనే ఆమె సంతోషంగా ఇస్తుంది. వెళ్ళి ఈమె చేయాల్సినటువంటి పని ఈశ్వరుడు పూర్తి చేస్తాడు. పూర్తి చేసినా సరే ఆ గండి కొంచెము ఇంకా తెరుచుకొనే ఉంటుంది. ఎంత ఇసుకేసినా సరే అది పూడ్చడం, నీరు ఆగడం లేదు. దాంతో గ్రామస్తులందరూ కూడా ఈ వృద్ధురాలే సరిగ్గా పనిచేయలేదు, అందుకని ఆ గండి పూడలేదని చెప్పి రాజు కంప్లైంట్ చేస్తుంది. రాజు వచ్చి ఆ గండిని చూస్తాడు. అందరూ కూడా ఈ కూలీ కోసం వచ్చినటువంటి ఈ యువకుని నిందిస్తూ ఉంటారు. నిందిస్తూ ఉంటే అతను వెంటనే ఒక చేతిలో పిడికెడు ఇసుక తీసుకొని దాన్ని మూసివేస్తాడు. అప్పటి వరకు సంచులు ఇసుక వేసిన మూతబడినటువంటి ఆ గండి ఒక్క చేతితో మూసేసరికి అది మూతపడుతుంది. అప్పుడు రాజుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ అర్థమవుతుంది, ఈ గండి మనం మానవ ప్రయత్నంగా ఎంత చేసినా అది పూడ్చేటువంటిది కాదు, కేవలం భగవంతుడు మాత్రమే దానికి అడ్డుకట్ట వేయగలుగుతాడు, ఈశ్వరుడే ఈ రూపంలో వచ్చాడని చెప్పి అందరూ కూడా ఆ యువకుడికి శిరస్సు వంచి నమస్కరిస్తే ఆ యువకుడు అంతర్ధానం అవుతాడు. అంటే భక్తుడు ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి భగవంతుడు సహాయం చేస్తాడు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భగవంతుడు చేసేటువంటి సహాయం మరెవ్వరూ చేయరు. మన జీవితంలో కూడా కొన్ని సంకట పరిస్థితుల్లో అసలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మనకు ఒక అద్భుతమైనటువంటి మేలు చేస్తారు. అది ఎలా సాధ్యమవుతుంది? అది భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటే తప్ప మన కోసము మన కేపబిలిటీని, మన వ్యక్తిత్వాన్ని గుర్తించి ఎవడు రాడు. మనం ఫెయిల్ అయితేనే కనుక భగవంతుడు ఎంటర్ అయ్యి మనకు సహాయాన్ని చేస్తాడు.
మాన్కరు రైల్వే స్టేషన్లో టికెట్ లేకుండా తిరుగుతుంటే ఒక పల్లెటూరు అతను గొంగడేసుకొని వచ్చి టికెట్ ఇచ్చి, నాకు ఇప్పుడు పని లేదు, ముంబైకి నేను రాను, నీ టికెట్తో నువ్వు వెళ్ళు అని అంటే జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చేసరికి ఆ వ్యక్తి మాయమవుతాడు. అంటే కొన్ని సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో బాబా ఏ విధంగా మనకు సహాయాన్ని అందిస్తారు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. భగవంతుని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు కొన్ని భక్తి లక్షణాలు ఉండాలి. ఆ భక్తి లక్షణాలు లేకపోతే భగవంతుని మనం అర్థం చేసుకోలేం. ఎప్పుడూ కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యాపారంలోనే భగవంతునితో ఉంటాం. అలా ఉండకూడదని చెప్పి 268వ అభంగంలో భక్తి లక్షణాల గురించి చెప్తారు. జనులారా వినండి భక్తి లక్షణాలు, మనస్సులో ఉండాలి సదా సంతృప్తి, ఉండరాదు దుఃఖ భయాలు రాగద్వేషాలు, ప్రజల్లో కీర్తి కిరీటాలు పొందాలను కోరికలు, ఐహిక బంధాల పట్ల జాగృతమై మనస్సు నుంచు సదా నిశ్చలం, తెలుసుకో సత్సంగం ఒకటే అసలైన ఐశ్వర్యం, మిగతా సంపదలన్నీ వ్యర్థం. ఎంత అద్భుతమైనటువంటి మాట! సత్సంగం ఒకటే అసలైనటువంటి ఐశ్వర్యం. ఎందుకంటే సత్సంగము నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలి, దేన్ని ఏ విధంగా సాధించాలి, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేటువంటిదే అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పుతుంది సత్సంగం. ఈ సత్సంగమే మన జీవితానికి అసలైనటువంటి ఐశ్వర్యం. అదే కాదు, భక్తుడిగా నువ్వు మనుగడ సాధించాలంటే మొదట ఉండాల్సినటువంటిది సంతృప్తి. ఆ సంతృప్తి లేనటువంటి భక్తి ఎందుకు కొరగాదు. అసంతృప్తితో ఎన్ని రోజులు భగవంతుని నువ్వు వేధిస్తావు. బాబా మార్గంలో మనకు ఉండాల్సినటువంటిది మొదటి లక్షణం, భక్తి లక్షణం సంతృప్తి. సంతృప్తి లేకుండా ఎప్పుడూ అసంతృప్తితోటి, ఇతరులకు ఏదో జరిగింది, నాకు అది లేదు, ఇతరులు ఎంతో ముందుకెళ్ళారు, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు ముందుకెళ్ళడానికి ఏం ప్రయత్నం చేస్తున్నావు? నువ్వు ప్రయత్నం చేస్తే కదా బాబా నీకు తోడుగా నిలిచి ముందుకు జరిపేది. అదేది ఉండదు. అదేవిధంగా దుఃఖ భయాలు రాగద్వేషాలు ఉండకూడదు. చాలామంది కృంగిపోవడానికి దుఃఖ భయాలు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంది, చాలామందికి భయాలు, ఎప్పుడూ కూడా ఒక దుఃఖంతో ఆందోళనతో ఉంటారు. ఆనంద స్వరూపుడి దగ్గరికి వచ్చిన తర్వాత దుఃఖాలు భయాలు మనకెందుకు? అంతేకాదు రాగద్వేషాలను కూడా మనం పోగొట్టుకోలేం. రాగద్వేషాలు పోకపోతే బాబా పట్ల ప్రేమ ఎలా కలుగుతుంది? రాగద్వేషం ఉన్న చోట ప్రేమ ఉండదే, వాత్సల్యం ఉండదే. ఇక్కడ ఏమైపోతుందంటే రాగద్వేషాలు దుఃఖ భయాలు ఉన్నప్పుడు వన్ సైడ్ లవ్ అయిపోతుంది. బాబా నిన్ను ప్రేమిస్తాడు తప్ప నువ్వు బాబాను ప్రేమించలేవు. కాబట్టి పరస్పరమైనటువంటి ప్రేమ భావన ఉండాలంటే దుఃఖ భయాలు పోవాలి, రాగద్వేషాలు తొలగిపోవాలి. ఇవన్నీ పోవాలంటే ఒకటే ఒక మందు, సత్సంగం. సత్సంగం అనేటువంటి అమృత గుళికలు నీ మదిలో పడితే రాగద్వేషాలు దుఃఖ భయాలు పూర్తిగా తొలగిపోతాయి. మనం చాలామంది ఎంత ప్రోగు చేసుకున్నామని చెప్పి చూస్తాం. అది ఐశ్వర్యం కావచ్చు, డబ్బు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ బాబా మార్గంలో చూడాల్సినటువంటిది నువ్వు సత్సంగం అనేటువంటి సంపదను ఎంత ప్రోగు చేసుకున్నావో ఒకసారి ఆలోచించుకోవాలి. సత్సంగం అనేటువంటి సంపదను ప్రోగు చేసుకున్నప్పుడే నీ జీవితం ఆనందంగా గడుస్తుంది తప్ప ఇంకా ఏది ఉన్నా సరే నీకు తృప్తి ఉండదు. సత్సంగంలో ఉన్నటువంటి తృప్తి మరెక్కడా లభించదు. ఎందుకంటే అందులో భగవంతుని యొక్క లీలలు ఉంటాయి, భగవంతుని యొక్క బోధ ఉంటుంది. భగవంతుని లీలలు బోధ నీకున్నటువంటి కష్టాలను మరిపిస్తుంది, దుఃఖాలను తరిమేస్తుంది. ఎప్పుడూ కూడా నువ్వు ఆనందంగా జీవించడానికి సత్సంగం మాత్రమే నీకు అసలైనటువంటి సంపద. ఆ సంపదను పోగు చేసుకున్నటువంటి వాడే అదృష్టవంతుడు. ఆ అదృష్టవంతులం మనం అందరము కావాలని చెప్పి ఎప్పుడూ కూడా మనం నిరంతరంగా సద్గురు యొక్క స్మరణలో మనం ఉంటున్నాం. నిజంగా ఇతరులకు లేనటువంటి అదృష్టం మనకు మాత్రమే ఉంది. అంతేకాదు ఇతర ఏ ఆధ్యాత్మిక మార్గంలో లేనటువంటి వాళ్లకు బాబా మార్గంలో ఉండి సత్సంగాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులంటే ప్రపంచంలో వారికి మించినటువంటి అదృష్టవంతులు మరొకరు ఉండరు. ఎవరమైతే సత్సంగాన్ని ఆశ్రయిస్తామో ఆ సత్సంగాన్ని ఆశ్రయించినటువంటి వారు జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టకుండా ఊరికే విన్నటువంటి బోధలు, చెప్పేటువంటి మాటలు ఎందుకు కూడా అవి ఉపయోగపడవు, అవి కొరగానటువంటివి. ఇదే విషయాన్ని 269వ అభంగంలో చెప్తారు. చెప్పడానికి నీతులన్నీ చక్కదనమే, కానీ చెప్పినవన్నీ ఆచరించగలవా? జీవితమంతా ఊహలకే పరిమితమై వ్యర్థమాయను, భ్రమాను మలయ మారుతంలో చిక్కినాను,
మాన సమాధి లోకానికి కారాదు ఉపాధికి మార్గం, కనుక కష్టమనక చేయు ప్రభు సేవ నిత్యము. ఎందుకంటే సత్సంగంలో విన్నటువంటి దాన్ని, సత్సంగంలో మనసుకు ఎక్కించుకున్నటువంటి దాన్ని తప్పకుండా మనం ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినప్పుడే మన జీవితము ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే సత్సంగం ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఆ సత్సంగాన్ని మనం ఆశ్రయించినటువంటి సత్సంగంలో మన జీవితాన్ని తరింపజేసుకోవాలి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.